ఓం శ్రీకృష్ణాయ నమః. ఈ దేశాత్మను మరచిపోవద్దు అంటున్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆయన అందించినటువంటి ఈ సందేశం పరమార్థం తప్పక మీకు అర్థమవుతుంది. సమాజంలో మాధ్యమం అంటే మీడియా రంగానిది చాలా ప్రధానమైన ప్రభావశీలమైన పాత్ర. అందులోనూ బోలెడంత విస్తృతి విభిన్నత ఉన్న భారతదేశం వంటి సమాజంలో దానికి మరీ బాధ్యతాయుతమైన ప్రాధాన్యం ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ బాధ్యతని ఎక్కువ భాగం విస్మరిస్తూ వెళుతోంది ఈ మీడియా అని సవినయముగా మనవి చేయక తప్పడం లేదు. వార్త అంటే రాజకీయ గంధం ఉండాలి, సంచలనం రేకెత్తించేదిగా ఉండాలి అనే పద్ధతిలోనే పత్రికలు వెళుతూ ఉన్నాయి. ప్రతి పత్రికలోనూ పతాక శీర్షికలు మొదలుకొని రాజకీయ ప్రాధాన్యం ఉన్నవే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం జరిగిన, స్ఫూర్తిమంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు ఏర్పాటైనా వాటికి పత్రికల్లో చోటు కల్పించాలంటే నానా యాతన పడాలి. ఆ కార్యక్రమాలకు ఏ మంత్రో హాజరైతే మాత్రం తప్పకుండా వాటికి పత్రికల్లో చోటు దొరుకుతుంది. అది మంత్రి గారు వెలువచ్చిన పొడి పొడి మాటలే శీర్షికగా ఉంటాయి. అసలైన విషయం అత్యంత అప్రధానంగా పేర్కొంటాయి. ఇలా రాజకీయ స్పర్శ లేనిదే వార్తకి వ్యాఖ్యకి నోచుకోవు. అలాగని రాజకీయాల గురించి ప్రస్తావించరాదని కాదు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా పనిచేయవలసిన పత్రికలు నిర్మాణాత్మకంగా రాజకీయ అంశాలను విశ్లేషించవలసినదే. ప్రజా ప్రయోజనాలను, వాస్తవాలను నిష్పాక్షిక దృష్టితో దర్శించి అందించవలసిన బాధ్యతను పత్రికలు మరువరాదు. ఇంకొక వైపు సెక్యులర్ పేరుతో ఒక అప్రాధాన్య విషయాన్ని అత్యంత ప్రాధాన్యం చేస్తారు. అతి ప్రధానమైనటువంటి దానిని అప్రధానంగా చిత్రిస్తారు. ఒక వర్గం వారికి కాసింత వ్యతిరేకత అనుమానాస్పదంగా కనబడినా నిజానిజాలు పరిశీలించకుండానే దానిని మహాపరాధం క్రింద లెక్కగట్టి పతాక శీర్షికలు వేస్తారు. తిరిగి అది పొరపాటని సాధికారికంగా రుజువైతే అప్పుడు దానికి కంటి చూపు కూడా పడనంత మూల చోటు కల్పించడమో లేదా అసలు ప్రస్తావించకపోవడమో చేస్తారు. పాశ్చాత్య పత్రికల ధోరణికి, వామపక్షవాదపు విధానాలకి అనుకరణలుగా జాతీయ పత్రికలు వెలువడుతూ ఉంటే వాటికి నకళ్లుగాను, కొన్ని పార్టీలకు మద్దతుగాను ప్రాంతీయ భాషా పత్రికలు వస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రజలను ప్రభావితం చేయడం బదులు ప్రజల బలహీనతల్ని, కాలక్షేప వైఖరిని గమనించి వాటి చేత తాము ప్రభావితమవుతూ ఉన్నాయి. వ్యాపారాత్మక సరళి తప్ప తమదంటూ ఒక హృదయం లేకపోవడమే ఎక్కువ శాతం మాధ్యమాలలో కనబడుతున్న వైఖరి. టీవీ ఛానల్స్లలో కూడా ఈ విషయం మినహాయింపేమీ కాదు. వినోదమే ప్రధానము తప్ప ఒక గొప్ప సాంస్కృతిక సంపద కలిగిన దేశంలో ఉన్నాం, దీని విశిష్టతని ఎక్కువగా అందజేస్తే ప్రజలలో అవగాహనని, అభిరుచిని కలిగించిన వారమవుతాం అనే స్పృహని మనం కోల్పోతూ ఉన్నాం. ముఖ్యంగా సమాజంలోని ప్రజల హృదయ స్పందన నిగ్రహించడంలో కానీ, వారి ఆలోచనల్ని గమనించడంలో కానీ మాధ్యమ రంగం వెనకడుగు వేస్తుందనే అనుకోవాలి. అంటే మాధ్యమాలకు అవసరమైన సామాజిక స్పృహ అనే మౌలిక అంశం కొరవడుతోంది. మరొక వైపు స్ఫూర్తివంతమైన ఆశావాద ధోరణిని ప్రతిఫలింపజేయటంలోనూ మాధ్యమ రంగం విఫలమవుతోంది. అసలు వీరు దేనికి పతాక స్థాయి కల్పిస్తారో దాని ప్రభావం ప్రజల మీద ఉంటుంది కదా. అటువంటప్పుడు ఎన్నో రంగాలలో దేశం సాగిస్తున్న పురోగతి, ఎందరో మహానుభావులు అనేక విధాలుగా అనేక దిశలలో సాగిస్తున్న ప్రగతి, విజ్ఞానపరంగా, తాత్విక పరంగా, మేధస్సు పరంగా విస్తరిస్తున్న ప్రజ్ఞ ఇవేవి పతాక శీర్షికలుగా, ప్రధాన వార్తలుగా ప్రత్యక్షం కావడం లేదు. ఎందుకు? అదే ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తే దేశ ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని, కార్యశీలతని వృద్ధి చెందించగలం. కానీ ఆ దిశగా కాసింతైనా చలించటం లేదు ఈ మీడియా. ఈ విషయంలో ఎందరో పెద్దలు చాలాసార్లు విన్నవించుకున్నారు కూడా. అన్వేషణాత్మక దృష్టితో జరుగుతున్న మంచిని గమనించి దానికి పట్టం కడితే ఎంత బాగుంటుంది. జరుగుతున్న చెడును చూపించవచ్చు, కానీ దానిని విమర్శించి ఎదుర్కొనే స్థైర్యం కలిగేలా జాగృతం చేసే విధంగా వార్తని, వ్యాఖ్యని ప్రచురించాలి. రక్తపు మడుగులో విలవిలలాడే శవాలని, అత్యాచారాలని కేవలం సంచలనం కోసం రంగు చిత్రాలలో ప్రధాన వార్తలుగా అందించి ఏం ప్రయోజనం సాధిస్తున్నారు? మరోవైపు భారతీయమైన ప్రాచీన విద్యలని, వేద ఇతిహాసాదులను, ఆచార వ్యవహారాలను ఎవరైనా వెక్కిరిస్తూ వ్రాస్తే వెంటనే ప్రచురించి దానిపై వేడి పుట్టించుకోవడంలో సరదా పడుతూ ఉంటాయి కొన్ని పత్రికలు. దీని ద్వారా మన ప్రాచీనతను చూసైనా ఆత్మస్థైర్యం, గర్వం లాంటి ఆత్మవిశ్వాసకారక అనుభూతిని కూడా పొందకుండా నీ గతము గొప్పది కాదు, నీ వర్తమానము శ్రేష్టమైనది కాదు అని కించపరచడమే జరుగుతోంది. ఇక్కడ ప్రతి పాత్రికేయుడు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సవినయముగా అర్థం చేసుకోవాల్సినటువంటి విన్నపం ఇది. దేశభక్తి ప్రాణంగా పత్రికలు కానీ, మీడియా మాధ్యమాలు కానీ ఉండాలి. మన ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయాలి. తరతరాల సంస్కృతి పట్ల ప్రేమ పెరిగేలా ప్రతి అంశాన్ని ప్రత్యక్షం చేయాలి.
అప్పుడే మన చేతిలో ఉన్న అక్షర శక్తికి సార్థకత. రాజకీయమే కాదు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అంశాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి రంగుటద్దాలు లేని కనులను తెరిచి పరిశీలించితే చాలా స్పష్టంగా కనబడతాయి. అత్యాచారాలే కాదు, అత్యద్భుతాలు గోచరిస్తాయి. సంచలనం రేకెత్తించటం మన చేతిలోని పని. ఒక స్ఫూర్తివంతమైన మంచి పనిని ప్రభావశీలముగా అందించగలిగితే అది మంచి సంచలనాన్ని ఇస్తుంది. ఒక వేదనాభరితమైన దుర్మార్గమైన ఘటన మాత్రమే సంచలనం రేకెత్తిస్తుంది అనుకోవద్దు. శక్తివంతమైన సాధనని ప్రయోజనాత్మకంగా మలుచుకుందాం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరో సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.